అంష్, విశ్వ కూడా వెళ్ళిపోయాడు కదా అనుకుని లోపలికి వెళ్తాడు అంష్. హాల్లో ఉన్న సోఫా దగ్గర టీపాయ్ మీద ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టి ఉంటుంది. అది చూసి, ఇదేనా మీ రూపా ఆంటీ తమరి కోసం తీసుకున్న గిఫ్ట్? అవును, బట్ ఇట్స్ ఓన్లీ ఫర్ యూ నౌ. అదేంటి? మీ పరిణితి దేవి గారు అంష్కి ఇవ్వు అని చెప్పెళ్ళింది కాబట్టి. ఏయ్, నీకేమన్నా మెంటలా? ఎవరైనా వింటే పైకి రా, నీ పని చెప్తా. అని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు అంష్. దివ్య నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర కూర్చుంటుంది. సాయంత్రం వరకు పైకి వెళ్లకుండా కిందనే ఉంటుంది. భోజనానికి అంష్ని పిలవమని దివ్యకి చెప్తే వెళ్ళను అని అంటది. దాంతో అంజలి నేను వెళ్ళి పిలుస్తాను లేండి అత్తయ్య అంటూ పైకి వెళ్ళేలోపే దివ్య కాల్ చేస్తా అంటది. అందరూ దివ్యని చూసి నవ్వుతారు. ఏమైందని ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నారు? ఇంతలో అంష్ కిందకి దిగి, ఏమైంది, ఎందుకు అందరు నవ్వుతున్నారు? ఐఎమ్ షూర్ దివ్యానే ఏదో చేసి ఉంటుంది. దివ్య అలిగినట్టు మూతి తిప్పుకుంటూ లేచి, రావాల్సిన వారు వచ్చారుగా వదిన, పద మనం అన్ని డిషెస్ తీసుకొద్దాం వంటగది నుంచి. అలా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ తిన్నారు. కాసేపు ముచ్చట్లు చెప్పుకొని అందరూ పడుకోవడానికి ఎవరి గదులకి వాళ్ళు వెళ్దామని వస్తుండగా అంజలి హ్యాపీ థర్డ్ నైట్ దివ్యాంష్ అని నవ్వుతూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అనీష్ దివ్య మొహం చూసుకొని సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతారు. రూమ్లోకి వెళ్ళగానే దివ్య వెళ్ళి స్టడీ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. అనీష్ బెడ్పై కూర్చొని దివ్యాని చూస్తూ సరదాగా ఏడిపిద్దాం అనుకొని, దివ్య చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావుగా ఇవాళ. ఓఫ్, దేనికి మహాశయ నువ్వు మా అనకుండా దివ్య అని పిలుస్తున్నందుక? అరే నువ్వేంటి పేరును పట్టుకొని కూర్చున్నావు? నేను అంటుంది పొద్దున్నే మీ... ఆపే అక్కడితో. నువ్వేమనాలనుకుంటున్నావో అర్థమైంది. చూడు అంష్, ప్రతీక్ని చూడగానే నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతాను? నేను నిన్నే చెప్పాను నీకు నాకు ఎవరి మీద ఫీలింగ్స్ లేవు అని. అయినా నువ్వంటే నేను కూడా అనాలి అప్పుడు. నువ్వు ఆపింకా. ఇంతలో డోర్ నాక్ చేసిన సౌండ్. దివ్య వెళ్ళబోతుండగా, నేను చూస్తా ఆగు. అత్తమ్మ మీరా? సారీ బిట్టు, నిద్రపోయారా? ఏంటి మా ఈ టైంలో వచ్చావు? ఆ బ్యాగ్ ఏంటి? ఏం లేదే, ఈ బ్యాగ్ ఇచ్చి వెళ్దామని వచ్చా. ఇవన్నీ మీ రిసెప్షన్కి వచ్చిన గిఫ్ట్స్. మళ్ళీ రేపు తెల్లవారుజామున మీరు బయలుదేరుతారు కదా, మర్చిపోతారేమో అని నేను నాన్న కలిసి ప్యాక్ చేసాం. అయ్యో ఎందుకు అత్తమ్మ, మీరు కష్టపడ్డారు. ఇక్కడే ఉండేవిగా ఆ గిఫ్ట్స్. కావాలంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్లే వాళ్ళం. అమ్మ మాట్లాడేలోపు అర్జున్ వచ్చి, మా నువ్వు ఈ గిఫ్ట్ కిందే మర్చిపోయవచ్చో చూడు, అసలే రూపా ఆంటీ తన కోడలికి ఇచ్చి మరీ పంపింది. నీకేంటి బావా, వాళ్ళంటే అంత ప్రేమ? పొద్దు నుండి చూడలేకపోతున్నాను అసలు. అది కాదురా, దివ్యకి నువ్వు నేను ఇద్దరం దగ్గరలో లేనప్పుడు వాళ్ళే కదా తనని చూసుకుంది, అందుకనే. అయినా అది ప్రేమ కాదు, అభిమానం. అది కూడా రూపగారంటేనే. అనుష్కి ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్టయింది. ఆ కళ్ళు చెమ్మగిల్లాయి. అది అర్థమై అమ్మ అర్జున్ ఒకరినొకరు చూసుకొని, నువ్వు కావాలని చేయలేదు కదా నాన్న, అయినా నువ్వు అబ్రాడ్ వెళ్ళడమే మంచిదైంది. అవును అనుష్, నువ్వు అప్పుడు వెళ్ళకపోయింటే మేబీ దివి కూడా లండన్ వెళ్ళాలనే నిర్ణయం తీసుకొని ఉండేది కాదు. అనుష్ దివ్య వైపు చూస్తాడు. దివ్య అవును అన్నట్టుగా తల ఊపిద్ది. సరే మళ్ళీ మార్నింగే జర్నీ, పడుకోండిక. గుడ్ నైట్ మా, పద. వాళ్ళు వెళ్ళిపోగానే అనుష్ తలుపు వేసి ఇటు తిరగగానే దివ్య అనుష్నే చూస్తూ ఉంటుంది. ఎందుకు అలా చూస్తున్నావు? నిజంగా అంష్, నువ్వు నా కంటి చూపుకు దగ్గరున్నా లేకపోయినా ఏదో ఒక రకంగా ఐ వాజ్ ఆల్వేస్ ఎఫెక్టెడ్ బై యూ. దివ్య ముఖం వైపు కూడా చూడకుండా అంశు నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్. దివ్యకి కోపం వస్తుంది, కానీ వెంటనే ఏం కర్మో ఏమో నాకు ఇది. పొద్దున నుండి ఏమైందో కూడా తెలీదు. దివ్య దివ్య అని పిలిచి ఇప్పుడు అంశు అనేందుకు సంతోషపడాలో, లేక ఒక పక్క నేను ఒక మాట అన్నా కూడా అది పట్టనట్టు పడుకున్నాడని కోప్పడాలో కూడా తెలియట్లేదే. దివ్య తన స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని తన డైరీ ఓపెన్ చేస్తుంది. అప్పుడే తను హైదరాబాద్లో అనుష్ రూమ్లో ఉన్నప్పుడు చేసిన ఒక పని తలుచుకుంటుంది. పెళ్ళైన రోజు పొద్దున్నే అనుష్ గది నుండి దివ్య బయటకు రాగానే ఏదో పెద్ద నిధి దాచిపెట్టినట్టు హడావడిగా వెళ్ళినందుకు అసలు ఆ రూమ్లో ఏం దాచాడో చూడాలి అని డిసైడ్ అయిన దివ్య ఆ రోజు సాయంత్రం భోజనాలు అయిపోయి అందరూ బయట కూర్చున్నప్పుడు అనుష్ తన రూమ్ దగ్గరలో లేని టైంలో వెళ్ళి రూమ్ మొత్తం వెతుకుతుంటే తనకి అనుష్ డైరీ దొరుకుతుంది. అరే నిజంగానే కదా, బావ డైరీ నా దగ్గరే ఉంది కదా.
దివ్య వెంటనే వెళ్ళి ఆ డైరీ ఉన్న బ్యాగ్ తీసి ఆ డైరీ బయటకు తీసుకొని తిరిగి వచ్చి స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని చదవడం మొదలుపెట్టింది. చదువుదామా వద్దా? మేనర్స్ కాదేమో. లైట్ పర్లేదులే, నా బావదేగా అని ఫస్ట్ పేజీ తిప్పుతుంది. చూస్తే చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం నుండి దూరంగా వచ్చి నెలైంది. రేపే నా ఫస్ట్ డే కాలేజ్లో. చిన్నప్పటి నుండి నాతో ఉన్న ఏ ఒక్క ఫ్రెండ్ నాతో లేడు ఈరోజు. ఆఖరికి అంశు కూడా లేదు. వైజాగ్లో నేను ఒక రౌడీ యాంగర్ బాయ్, బట్ ఇక్కడ చుట్టుపక్కల అందరు నన్ను ఒక ఇన్నోసెంట్ అండ్ కామీ బాయ్ అనుకుంటున్నారు. రేపు కాలేజ్లో ఏమనుకుంటారో. బావ ఇక్కడ నుండి వెళ్ళిపోయాక ఇలా ఇంతలా ఫీల్ అయ్యాడా? కానీ నాతో ఫోన్లో తెగ హుషారుగా మాట్లాడేవాడు. అవును మరి, నేనే ముందు ఏడుస్తూ మాట్లాడేదాన్ని. ఇక తన బాధ ఎక్కడ చెప్పుకోగలడు పాపం. అలా అనుకొని సెకండ్ పేజీకి వెళ్తుంది. కాలేజ్కి వెళ్ళి వచ్చేసా. అంతా బాగుంది. 4 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఇంకా ఇవాళ కాలేజ్లో ఒక అమ్మాయి కూడా నాకు ప్రపోజ్ చేసింది. ఈ విషయం అంశుకు అస్సలు చెప్పనే కూడదు, లేకపోతే ఆల్రెడీ మేడంకి కుళ్ళు ఎక్కువ. ఇప్పుడు దానికి తెలియని ఎవరో ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసిందని తెలిస్తే గోల గోలే ఏక. సారీ అంశుక, ఫస్ట్ టైం నీ దగ్గర ఒక విషయం దాచిపోతున్నా. ఇక్కడ పట్టింది దయ్యం, కానీ నాకే తెలియటానికి సంవత్సరం పట్టింది. అలా కొన్ని పేజీస్ తిప్పుతూ వెళ్ళిపోతూ ఉంటుంది దివ్య. సడన్గా ఒక పేజీ మొత్తం రెడ్గా ఉంది, అచ్చం బ్లడ్ లాగా. వెంటనే ఆ పేజీ దగ్గర ఆగి చూస్తే ఐ లవ్ యూ అని ఉంది. దివ్యకి పట్టలేనంత కోపం వచ్చి వెంటనే వెళ్ళి అంష్ 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 లేగు అంటూ అనుష్ను ఊపేసిద్ది. హాహా, ఏమైంది అంశు, ఏమైంది నీకు? అంటూ లేచి కూర్చొని నిద్రమత్తులో సగం తెరిచి తెరవని కళ్ళతో దివ్య వైపు చూస్తాడు అంష్. దివ్య అమ్మోరు తల్లిలా కనిపిస్తుంది అంష్కి. ఏంటి అన్నట్టు చేతిలో చూస్తాడు. డైరీ చూడగానే మొత్తం నిద్రంతా ఎగిరిపోయి, ఏయ్ ఇటీ, నీకు మ్యారేజ్ లేదా? నా డైరీ చదివావా? అసలు ఇది ఇక్కడికెలా వచ్చింది? నేనే తెచ్చా. అయితే ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు? బ్లడ్తో రాసేంత ప్రేమ ఉందా అంష్ నీకు పరిణితి మీద? మెంటల్దానా, అది బ్లడ్ కాదు, ఇంక్. కావాలంటే స్మెల్ చూడు అని ఆ పేజీ ఓపెన్ చేసి స్మెల్ చెయ్యి అని దివ్య ముక్కు దగ్గర పెడతాడు. పెద్దగా కాకపోయినా లైట్గా ఇంక్ స్మెల్ ఉంటుంది. ముక్కులు పనిచేస్తున్నాయా లేదా? అంతసేపు చూస్తున్నావు. సరేలే, అయినా ఏంటి ఈ వర్డ్స్ రాస్తే సరిపోయిందా? ఎవరి కోసం రాసావో కూడా తెలియాలిగా. అయినా నా పిచ్చి కానీ పరిణితి కోసమే రాసుంటావు కదా. అంష్ ఏం మాట్లాడకుండా దివ్య వైపు సీరియస్గా చూస్తాడు. ఏంటి చెప్పు. లేదు, నీకు నువ్వే అన్నీ చెప్పేసుకుంటున్నావుగా, ఇంకా నా సమాధానంతో ఏం పని అని. అయినా అంశు, నువ్వు ఈ డైరీ ఎందుకు తెచ్చావు? ఏదో టైం పాస్ అవుతుందని. టైం పాసా? ఇలా తయారవుతున్నావేంటి నువ్వు? ఒకరి పర్సనల్ డైరీ నీకు టైం పాసా? అది కూడా మళ్ళీ నా పాత డైరీ తెచ్చుకున్నావు. ఇంకేం దొరకలేదు నీకు చదవటానికి? సారీ అంష్, బట్ నాకు తెలుసుకోవాలనిపించింది అసలు నువ్వేం రాసుకున్నావా అని. చూడంశు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా గతాన్ని తవ్వకూడదు. దాన్ని తవ్వటం వలన బాధే తప్ప ఇంకేం రాదు. అయినా సరే ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా అడుగు, నేనే చెప్తా. దివ్య తనలో తాను, అప్పు వచ్చాడండి పెద్ద నిజాయితీ పరుడు. సరేలే, ముందు ఎలాగైనా బావని పడుకునేలా చేయాలి, లేకపోతే మిగతాది చదవనివ్వడు. ఓకే అని చెప్తే తనే వెళ్ళి పడుకుంటాడుగా. ఏయ్ ఏంటి? సరే అంష్, సారీ, మళ్ళీ ఇలా చేయనులే. నువ్వు వెళ్ళి పడుకో, నాకేం తెలుసుకోవాలని లేదు అని కూర్చొని ఉన్న దివ్య అటు తిరిగి పడుకుంటుంది. అంష్ దివ్య వైపు అలానే ఒక 10 seconds చూసి, అరే ఒక్క నిమిషం దివ్యశ్విని గారు, ఇప్పుడు మన మధ్య అన్నీ క్లియర్ అయినట్టేనా అయితే మరి? బాబోయ్ ఏంటి నాయన, నిద్ర రావట్లేదా నీకు? ఇందాక అనవసరంగా నిద్ర లేపాను నిన్ను అంటూ లేచి కూర్చుంటుంది. సరే సరే పడుకోలే. డైరీ తీసుకెళ్ళి స్టడీ టేబుల్పై పెట్టేసి వచ్చి అనుష్ నిద్రపోతాడు. అనుష్ నిద్రపోయిన కాసేపటికి దివ్య లెగిసి ఫోన్ టార్చ్ వేసుకుని డైరీ కోసం చూస్తే అది స్టడీ టేబుల్ దగ్గర ఉందని చూసి వెళ్ళి అక్కడే స్టడీ ల్యాంప్ వేసుకొని కూర్చొని ఓపెన్ చేస్తుంది. తాను ఓపెన్ చేసిన పేజీలో ఇంట్లో ఎవరు లేరు ఇవాళ, అందరూ వైజాగ్ వెళ్ళారు అంశు బర్త్డే అని. నన్ను రమ్మన్నారు, బట్ నేనే కావాలని వెళ్ళలేదు. ఎందుకంటే అంశుకి నేను కరెక్ట్ కాదు. తన ఉద్దేశంలో
నేను తన గురించి ఆలోచిస్తున్నానని కానీ ఇవాళ తన బర్త్డే నాకు గుర్తుందని కానీ అనుకోకూడదు, తెలియకూడదు కూడా. ఫస్ట్ టైం నీకు ఫస్ట్ విషే కాదు, లాస్ట్ విష్ కూడా అవ్వట్లేదు అంశు. సారీ. అంటే ఆ రోజు నీకు నా బర్త్డే గుర్తుండి కూడా కావాలని అవాయిడ్ చేసావా బావా? ఎందుకు నీకు నువ్వే నాకు కరెక్ట్ కాదు అనుకున్నావు అసలు? అయినా ఇక్కడ అంశు అని రాసుకున్నాడు, కానీ దానికి ముందు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నన్ను దివ్య అనే అన్నాడు. అదేంటి అని పడుకొని ఉన్న అనుష్ వైపు చూస్తూ, మన మధ్య అంతా క్లియర్ అయినట్టేనా అని అడిగావు. క్లియర్ ఏమో కానీ అసలు నువ్వు ఇప్పుడు నా గురించి ఏం ఫీల్ అవుతున్నావో, ఏం ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకున్నావో తెలియాలి నాకు. ఎలా అని ఆలోచించుకుంటూ డైరెక్ట్ లాస్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది. ఐఎమ్ లీవింగ్ ఇండియా. చాలా బాధగా ఉంది వెళ్ళాలి అంటే, అయినా వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ విషు, శివ, సాగర్ ముగ్గురు కూడా వస్తున్నారు నాతో. అయినా అసలు హ్యాపీగా లేను. ఎలా ఉండగలను? మళ్ళీ అంశుతో కలిసి టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా. పరిణితి అబ్రాడ్ వెళ్ళిపోతుందని లాస్ట్ మినిట్లో పెద్ద టైం బాంబే పేల్చేసింది. దివ్య షాక్ అయిపోయింది. ఇంతలో అనుష్కి మెలకు వచ్చి పక్కన చూస్తాడు. దివ్య లేకపోవడంతో ముఖం పక్కకు తిప్పాడు. వెంటనే భయంతో గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి దివ్య అదురుకుని వెనక్కి చూసి, అంశ్ నేనే నేనే రాక్షసి, ఎంత భయపడ్డానో తెలుసా? ఏమైంది వాళ్ళు నీకు? నిద్రపోవా? అయినా ఇందాక పడుకున్నావుగా, మళ్ళీ ఎప్పుడు లేచావు? అని కింద పడి ఉన్న డైరీ చూసి మళ్ళీ దివ్య వైపు చూసి, కన్ఫామ్గా నీకు ఇవాళ పిచ్చి పట్టింది. పొద్దున్నే వెళ్ళాలి అన్న భయం కూడా లేదు, డైరీ పట్టుకొని కూర్చున్నావు. టైం చూడు, 2 అయింది. ఏ దయ్యం పట్టింది నీకు అసలు? ఏంటి నీ బాధ? అసలు నువ్వు అబ్రాడ్ ఎందుకు వెళ్ళావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాలిడేస్ అప్పుడు నన్ను ఎందుకు దివ్య అని పిలిచావు? అప్పటి నుండి ఇప్పటి వరకు నా ఒక్క బర్త్డేకి కూడా ఎందుకు విష్ చేయలేదు?